మార్కెట్లో చూస్తే ఈరోజు ఎట్లా అనిపిస్తుంది? రేట్లు ఎక్కువనే అనిపిస్తుంది. ఊరి నుంచి అంటే ఈ ఏదైతే ఉందో ఇటువంటి బీడు అక్కడ దొరుకుతాయి కానీ తక్కువ ఎలా అనిపిస్తుంది? ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ జరనేమో బీడ్లు ఎక్కువ ఉన్నాయి. మా సైడు సర్దానగర్, పరిగి, కోస్కి, వికారాబాద్ అవన్నీ వస్తాయి కానీ కొంచెం తక్కువ వస్తాయి. చారన్న భాగం వస్తాయి. ఇది మొత్తం ఎంత పాలు లీటర్ అంటే మేము గవర్నమెంట్ సెంటర్కి వస్తాము. ప్యాటుని బట్టి రేట్ వేస్తారు. ప్యాటు ఇప్పుడు 6 అట్లా వచ్చింది అనుకో 35-40 రూపాయలు పడతాయి. ఇక 8-9 ప్యాట్ వచ్చింది అనుకో 50-70 అట్లా పడతాయి. ప్యాట్ని బట్టి అందువల్ల నీళ్ళు కూడా కలపరు. ప్లాట్ నీళ్ళు కలపం. కొనే వాళ్ళకి ఇక్కడ రైతులకు మార్కెట్ బాగుంది అనుకోవచ్చు. పంటల వల్ల ఏమైనా మేపుకుంటే మంచిగానే ఉంటాయి కానీ కొంచెం రేట్లు ఎక్కువ అనిపిస్తున్నాయి. మాకు ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు అవి సంవత్సరంన్నర పడ్డలు, 1 సంవత్సరంన్నర పడ్డకు వాళ్ళు ఏం రేట్ చెప్తున్నారు? 35, 36, 40 అట్లా చెప్తున్నారు. మనం తీసుకుంటే ఈ జాతి దొరకాయి ఆడైన గట ఎర్రగడ్డ మార్కెట్ లో ఈ జాతి వేరే అంగళ్ళ దొరకాయి. ఎట్లా అనిపిస్తున్నాయి? మంచిగా హర్యానా బీడున్నది. ఇది ఏమదంటే ఇది వేరే బాజార్లో దొరకాయి. ఇటువంటి బీడ్ రాదు, ఆడ రాదు. ఈ బీడ్ రావాలంటే ఇక్కడికి రావాలి. మంచిగా తయారైంది. 1,00,000 రూపాయలు పడ్డది. సాదుకోవటంలో మంచిది. మంచిదే. ఇప్పుడు ఇది వేరే అంగళ్ళలో దొరకాయి. చూసిన మస్తు తిరిగాం మేము. ఇక్కడ దొరుకుతాయి. 10 రూపాయలు ఎక్కువ అయితే కానీ మాల్ మంచిది. తీసుకుపోయారు, మస్తుగా మేపారు, అమ్ముకున్నారు, పాలు పెడుకున్నారు, అంతా చేసారు. లేకపోతే ఒట్టిగా అంగరెడ్డి చేసుకుంటారు. మంచిదే. ఇది బీడు ఏమదంటే పెద్ద బీడు ఉన్నప్పటికేనేమో నడుస్తుంది. ఆ చిన్న చిలక చెమడలు ఉంటాయి అక్కడ వేరే అదే అంటారు. ఈ రకం మాల్ ఏడరాదు. ఇక్కడ 1,00,000 వస్తుంది, 1,50,000 దాకా ఉన్నది. మరి అలా ఉంటుంది. ఇది పెద్ద బీడు 20 లీటర్ 15 లీటర్ ఇస్తుంది. వేరే అంగళ్ళు అవి చిన్నగా ఉంటాయి. అవి 2 షేర్లు అవి నడుస్తుంది. ఎర్రగడ్డ మార్కెట్ చూసారు కదా. ఈరోజు ఎర్రగడ్డ మార్కెట్ అంటే ఇట్లా ఉంటుంది. ఇదంతా మనం చూసుకోవచ్చు. ఏదైతే ఉందో ఇట్లాగా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇట్లా అన్ని రకాలుగా ఇట్లా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాను తీసుకోవచ్చు. మొత్తం కూడా గేదెల పొదుగులు కానీ అన్నీ కానీ మీరు ఎర్రగడ్డ మార్కెట్లోకి వచ్చి చెక్ చేయొచ్చు. చెక్ చేసుకోవడానికి ఇట్లా దూడలు కలిపి ఉంటాయి. ఇట్లా అయితే ఇట్లాగా ఇది కూడా ఉంటుంది. చూడొచ్చు. ఇట్లా అన్ని రకాలుగా ఇట్లా వస్తూ ఉంటాయి. ఇక్కడ మార్కెట్ చూసుకొని మనం తీసుకోవచ్చు. ఇదంతా కూడా ఎర్రగడ్డ రైతుల మార్కెట్ చూడొచ్చు. ఇదంతా ఎర్రగడ్డ రైతుల మార్కెట్ చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఎర్రగడ్డ రైతుల మార్కెట్ చూస్తూ ఉన్నారు. ఎర్రగడ్డ రైతుల మార్కెట్లోకి ఇదంతా కూడా ఎర్రగడ్డ రైతుల మార్కెట్. ఇదంతా కూడా చూడొచ్చు మనం. ఈ గేదెలు కూడా ఇవన్నీ కూడా ఇట్లా ఉంటాయి. ఈ వారం వచ్చిన గేదెలు అయితే ఇది చూసుకోవచ్చు మనం. అన్ని గేదెలను కూడా ఇట్లాగా చూసుకోవచ్చు. చూసుకొని ఇచ్చేయండి. గేదెలను కూడా ఆల్రెడీ గేదెలను కూడా మనం చూసుకోవచ్చు. గేదెలు కూడా ఉంటాయి. ఇట్లాగా గేదెలను కూడా సెట్ చేసుకోవచ్చు. చేసుకున్నానికి ఇట్లాగా ఇచ్చేయచ్చు అనమాట. ఇక్కడ కూడా ఇవి కూడా మనం చూడొచ్చు. ఇట్లా అన్ని రకాలు ఇట్లా వస్తూ ఉంటాయి గేదెలు. ఇక్కడికి వచ్చాక ఇక్కడ చెక్ చేసుకున్నాక తీసుకోవచ్చు. అన్నీ కూడా మార్కెట్లకి ఇవన్నీ ఈ మార్కెట్లు ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇట్లాగా వెళ్తున్నాయి. ఇట్లా వెళ్తూ ఉంటాయి. అన్నీ కూడా తీసుకోవచ్చు. గేదెలు ఇట్లా పొదుగులు కూడా ఇట్లా అన్ని
కొండలు ఇలా ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే ఉందో ఈ గేదెలు ఇవన్నీ కూడా ఇట్లా ఇవన్నీ కూడా ఇది ఉంటుంది చూసుకోవచ్చు మనం. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మనం. మార్కెట్ ఇదంతా రైతుల మార్కెట్ చూశారు కదా. అరగంట రైతుల మార్కెట్ వారం ఎలా అనిపిస్తుంది ఈరోజు ఇది ఇదంతా చూసుకోవచ్చు. ఇందులో ఉంది అన్ని రకాల. వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి వచ్చినాం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ మార్కెట్? ఇక్కడ మార్కెట్ బాగుంది. అంటే ఊరి నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ రైతులకు ఎలా అనిపిస్తుంది? బీడ్లు కానీ అవి కానీ. ఈ బీడ్ అక్కడ దొరుకుతుందా? ఈ బ్రీడ్ అక్కడ దొరుకుతలేదు. మా పెబ్బేరు సంత తెలంగాణలో ఫేమస్. మా పెబ్బేరు సంత తెలంగాణలో ఫేమస్. తెలంగాణలో అయితే ఎర్రగడ్డలో బాగున్నాయి బర్రెలు, బాగున్నాయి. మేము పెబ్బేరు సంత నుంచి ఎర్రగడ్డకు వచ్చినాం. బెబ్బేరు సంత నుంచి. అంటే బెబ్బేరు సంత ఎప్పుడు ఉంటుంది మామూలుగా? శనివారం జరుగుతుంది. శనివారం బెబ్బేరులో దొరుకుతుంది. 4-5 రాష్ట్రాల నుంచి వస్తారు పెబ్బేరు సంతకు. చాలా ఫేమస్ అది. అది ఫేమస్. అయినా బర్రెలు ఇక్కడ బాగున్నాయి. ఇక్కడ బాగున్నాయి బర్రెలు. తీసుకునే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? అంటే మంచిగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పటికీ మేము మొన్న 10 బర్రెలు తీసుకున్నాం. ఇప్పుడు దున్నపోతుకు వచ్చినాం. తీసుకున్నాం. ఏ జాతి తీసుకున్నారు? 2 పళ్ళది. 2 పళ్ళది హర్యానా జాతి తీసుకున్నారు. ఊరి నుంచి వచ్చే వాళ్ళకు రైతులకు ఇక్కడ కొనుక్కోవచ్చు బాగా అందుబాటులో. కొనుక్కోవడానికి అందుబాటులో. దూరం అయినా సరే కానీ బర్రెలు బాగున్నాయి ఇక్కడ. బర్రెలు బాగున్నాయి దూరమైన కానీ. అందుకోసం వచ్చినాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను నార్సింగి. ఎలా అనిపిస్తుంది మార్కెట్లో? మార్కెట్ మాది నార్సింగి అయితే బర్రెలు ఉంటాయి అక్కడ పచ్చి బర్రెలు. ఇక్కడ ఈ మార్కెట్ ఎలా అనిపిస్తుంది మామూలు ఊరి నుంచి? ఈ మార్కెట్లో సూడి బర్రెలు, పడ్డలు, ఆవులు, కటింగ్ బర్రెలు ఉంటాయి ఇక్కడ. అక్కడ నార్సింగిలా ఇప్పుడు జత్ర ఉంది 24కి. నువ్వు రా అక్కడ జత్ర. ఏ రోజు ఉంటుంది నార్సింగిలో? నార్సింగి జత్ర 24కి ఉంది. ఒక 1015 గేదెలు వస్తాయి అక్కడ నార్సింగిలా మార్కెట్లో. అక్కడ నార్సింగి ఇవన్నీ మనం ఈరోజు ఎర్రగడ్డ మార్కెట్లో చూసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఏదైతే ఉందో ముర్రా జాతి ఎన్ని సంవత్సరాలు? ఎన్ని ఇయర్స్? 3 సంవత్సరాలు ఉంది. ఇది ముర్రా జాతి ఇది ఆల్రెడీ చూసుకోవచ్చు.